ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం లలితా సహస్రనామాల్లో చెప్పుకోబోయేటువంటి నామం ఏమిటి, దానివల్ల కలిగేటువంటి ఫలితము, దాని యొక్క అర్థము, వాస్తుపరంగా జాతచక్రపరంగా ఎటువంటి దోషములు తొలగిపోతాయి అని చూసుకున్నట్లయితే, ఈ నామం చేసుకోవడం ద్వారా ప్రత్యేకంగా మనకి జాతక చక్రంలో పాపగ్రహములు, శుభగ్రహములు అని ఉంటాయి. అంటే పాపగ్రహములు అంటే వాళ్ళు ఏదో మనకి ఎనిమీస్ కాదు, అక్కడ మనము చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి పాపకర్మ ఆ గ్రహాల ద్వారా మనం అనుభవిస్తాము. ఒక్కోసారి శుభగ్రహం కూడా పాపకర్మని ఇస్తూ ఉంటుంది. అది ఎనిమీ అయి ఉంటుంది, శుభగ్రహమే అయ్యి పాప ఫలితాలు ఇచ్చే దాంట్లో ఉంటుంది. అదేవిధంగా పాపగ్రహ శుభగ్రహ సంబంధాల వల్ల కలిగే ఫలితాలని ఏ రకంగా తగ్గించుకోవచ్చు అనేటువంటిది పర్టికులర్గా ఈ నామం చేసుకోవడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ నామాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే, ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్ష వర్షిణి అంటే బండాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో, బండాసురేంద్ర నిర్ముక్త అంటే బండాసురుడు అనేటువంటి ఆ యొక్క రాక్షసుడు, బండాసురుడు శస్త్ర ప్రత్యర్ష వర్షిణి అంటే అతను వేసినటువంటి శస్త్రములకు ప్రత్యర్షం అంటే ఈవిడ అమ్మవారు ఆ శస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన దానికి బదులుగా వాటిని నశింపజేస్తూ అస్త్రములను వదిలింది అమ్మవారు. అంటే దీని అర్థం ఏమిటి? మనకు కూడా లైఫ్లో చూడండి, మనకెన్నో ఆటంకాలు జరుగుతూ ఉంటాయండి లైఫ్లో. ఆ ఆటంకాలు రకరకాల వ్యక్తుల వల్ల అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మన కొలిక్, లేకపోతే మనం ఒక గేమ్ ఆడుతున్నాం, ఒక ఆట ఆడుతున్నాం, అప్పుడు ప్రత్యర్థి ఉంటాడు. మనం చేసే ప్రతి పనికి కూడా మనకు ఒక ప్రత్యర్థి ఉండడం, ఒక కాంపిటేటర్ ఉండడం ఈజ్ కామన్ థింగ్. అది నిత్య జీవితంలో కామన్గా ఉండేటువంటి విషయం. అది కామన్గా ఉండే విషయం అని మనం అర్థం చేసుకుంటేనే దాన్ని ఒక ఆటలా తీసుకోగలుగుతాం. ఆటలా తీసుకుంటే మనకు స్ట్రెస్ ఫీల్ అవ్వం, అంతేగాని అదొక ప్రాబ్లంలా తీసుకుంటే స్ట్రెస్ ఫీల్ అవుతాం. అయితే అది ఆటలా మీ లైఫ్లో మారాలి అంటే ఈ నామాన్ని చేసుకోవాలి. ముందు దీనికి ఓము, లాస్ట్లో నమః కలుపుకొని ఓం బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యర్ష వర్షిణి అయి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏమవుతుందంటే, మీరు ఆ నామాన్ని రెగ్యులర్గా చేసుకుంటూ ఉండేసరికి ఇది శారీరకంగా ఉండేటువంటి రుగ్మతలు ఉంటాయి కొంతమందికి, ఆరోగ్యపరంగా ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్ ఉంటుంటాయి లోపల. కొంచెం కొంతమంది చూడండి, ఒక్కోసారి లోపల నాకు ఏమంటారు, ఒక రకమైనటువంటి నెగటివ్ ఇది ఫామ్ అయిందండి అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది సంథింగ్ నెగిటివ్ నాకు ఎక్కువ అట్రాక్ట్ అవుతుందండి అని. లేనట్లయితే కొంతమందికి కొన్ని డిజీజెస్ వస్తుంటాయి. అవేంటంటే బయటికి కనబడవు, బయటికి కనబడకుండా ఉండేటువంటి కొన్ని ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, శారీరకంగా కానీ మానసికంగా కానీ. అటువంటి కొన్ని వైరస్లు ఉంటూ ఉంటాయి మనకి. ఎట్లా అయితే చూడండి, అటువంటి వాటి వల్ల కలిగేటువంటి వాటికి ఈ యొక్క నామం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జాతచక్రంలో ఏదైనా పాపగ్రహ సంబంధంగా షష్ఠ, అష్ట, 12వ స్థానాల్లో ఉండే గ్రహాల యొక్క ప్రభావం వల్ల మనం డౌన్ అవుతూ ఉంటాం. అంటే రాక్షస బాధ రాక్షసులు ఎలా అయితే యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అమ్మవారు తన అస్త్రములతో వాటిని ఎలా అయితే నిరోధించిందో, ఆ రకంగా మనం ఈ నామాన్ని చేసుకోవడం ద్వారా మనకు ఆ దోషం అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఇంట్లో కూడా పర్టికులర్గా దక్షిణము, పడమర భాగాలు కనుక పాడైనట్లయితే మీ గృహంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పాడవడం అంటే ఎలాగా అంటే, ఒక్కోసారి దక్షిణ భాగం బాగా పెరిగిపోయినా మంచిది కాదు. కాబట్టి ఎక్కువ పెరిగినా కూడా దక్షిణం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఎక్కువ పడమర పెరిగినా కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. నెగటివ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్కువ పడమర పెరిగింది నెగటివ్ ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది, ఎక్కువ దక్షిణం పెరిగింది ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వాస్తుపరంగా. దాంతోపాటు ఇలా ఒకవేళ ఎక్కువ పడమర దక్షిణం పెరిగింది ఎఫెక్ట్ ఎక్కువగా ఉందన్నప్పుడు ఆ ఇళ్లల్లో ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణం కానీ, లేకపోతే హనుమత్ వ్రతం చేసుకోవడం కానీ, సువచ్చల హనుమాన్ యొక్క కళ్యాణం చేయించుకోవడం కానీ ఇంట్లో చేస్తూ ఉన్నట్లయితే కూడా దాని ప్రభావం తగ్గుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం లలితా సహస్రనామాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నామం ఈ యొక్క విషయాల్లో ఈ యొక్క వాతావరణం మీకు ఏర్పడినప్పుడు, లేదా చుట్టూ శత్రువులు అయిపోయారండి, నేను ఏ పని చేద్దామని అందరూ నన్ను శత్రువులుగా చూస్తున్నారు అన్నప్పుడు కూడా ఈ నామాన్ని చేస్తూ అమ్మవారి భక్తులుగా మీరు ఉండగలిగితే కనుక ఖచ్చితంగా దాని నుంచి మీరు అధిగమించగలుగుతారు. శ్రీమాత్రే నమః.